నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని ఆపేయాలంటూ కొంతమంది బంజారా హిల్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని పర్యవసానం ఎలా ఉంటుంది? నిజంగా మొన్న కర్ణాటక అంటే కన్నడ బిగ్ బాస్ను కూడా బ్యాన్ చేయడం జరిగింది, స్టాప్ చేశారు. అయితే ఇప్పుడు తెలుగుకి కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీని వెనక అసలు కారణం ఏంటనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో అట్లా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళకి ఏమైందేమో, ఏ మనోభావాలు దెబ్బతిన్నాయో, అసాంఘిక కార్యకలాపాలు లోపల జరుగుతున్నాయని ఫీల్ అయ్యారని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ప్రధాన కారణం దువ్వెల మాధురి అని కూడా వినిపిస్తూ ఉంది. ఓకే, పక్కన పెడితే అసలు ఏంటి, అసలు బిగ్ బాస్ని ఎందుకు ఆపాలంటున్నారు? కన్నడ బిగ్ బాస్ అంటావా, పర్యావరణ కాలుష్యం అనే ఒక అంశం మీద ఆధారపడి దానికి సీరియస్గా నోటీసులు ఇచ్చేసి ఆపేశారు. తర్వాత దాన్ని వాళ్ళు పునరుద్ధరించుకున్నారు. అదొక పాఠం లాంటిది. ఎక్కడైనా సరే మనం ఎవరైనా సరే టెంపరీగా ఒక దగ్గరికి వెళ్తున్నాం అంతెందుకు, చాలా సింపుల్గా పొలంలో బోరు పడితే కూడా అక్కడ ఫెస్టివల్ చేసుకుంటాం, లేదా భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక టెంట్ వేసి ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం. ప్లేట్లు గ్లాసులు ఎట్లా పడితే అట్లా పడేయకుండా, వాటర్ గిటర్ ఎటు పడితే అటు పోగొట్టకుండా, అంటే నీట్గా ఉండాలి అనేది అంశం. దీని ద్వారా నేర్చుకోవాలి. అంటే టెంపరీ సెటప్స్ కదా ఎక్కడైనా సరే. ఈవెన్ ఈ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి రోడ్డు మీద, అంతవరకు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళైనా సరే అక్కడ చెత్త పడేసి పోకుండా టెంపరీ సెటప్స్, ఒక 10 మంది వచ్చి ఉంటున్నారు, తింటున్నారు, వాటర్ యూజ్ చేస్తున్నారు, బాత్రూమ్స్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు వాటికంటూ ఆ వెసులుబాటు ఉంటేనే వాడుకోవాలి, లేదు అంటే వాటి టచ్ చేయకూడదు ఆ ఏరియాని అనేది అక్కడ నేర్చుకున్నాం. నిజంగా చాలా బాగుంది. ఇక తెలుగు బిగ్ బాస్ అంటావా, ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎందుకు బాబు అడ్రస్ లేని వాళ్ళు మీరు ఎందుకు కంప్లైంట్ చేశారంటే వాళ్ళకి అడ్రస్ కోసం. అట్లాగే ఉంది ఇప్పుడు షో వల్ల. అదేంటిది, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అశ్లీలత, అసభ్యత, మహిళా సంఘాలను వచ్చి ఏదో చేస్తాం, ఇంకేదో చేస్తాం, ముట్టడి చేస్తాం, కట్టడి చేస్తాం. ఎవడు ఏ షోని ఏమీ చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిగ్ బాస్ షో అయితే ఎవడు ఏమనలేడు. గతంలో కూడా ఎవడెవడెవడో అడ్డదిడ్డంగా వాగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బ్రోతల్ హౌస్ అని, అదని, ఇదని చెప్పు తీసుకుదాన్ని నట్టు చెప్పాను సమాధానం. అందరూ అలాగే చెప్పారు, సమాజం అంతా చెప్పింది. నువ్వు ఒక బస్లో ట్రావెల్ చేస్తున్నావు, నువ్వు ఒక సీట్ బుక్ చేసి నీ పక్కన లేడీ సీట్ ఉంది, ఏం చేస్తావు? ట్రావెల్ చేయాలి కదా, పద్ధతిగా ట్రావెల్ చేయాలి. ఏమైనా పొరపాటున చెయ్యో కాలో తగిలించి ఏమైనా వెకిలి వేషాలు వేస్తే రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నావు, నీ బెర్త్ పక్కన లేడీ బెర్త్ వచ్చింది, లేదా నువ్వు పై బెర్త్లో ఉన్నావు, కింద లేడీ బెర్త్ ఉంది, పాప ఆవిడ తెలియకుండా అలా పడుకుంది, ఒళ్ళు కనపడుతుంది, ఏం చేస్తావు? హీ అని చూసేవాళ్ళు ఉంటారు, అమ్మ కొంచెం పద్ధతిగా పడుకో అని చెప్పేవాళ్ళు ఉంటారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు అమ్మ కొంచెం అమ్మది కనిపిస్తుంది చూడండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరు రకాల మనుషులు ఉంటారు. బస్సులు, ట్రైన్లు, అట్లయితే బస్సులని బ్యాన్ చేయాలి, ట్రైన్లని బ్యాన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మెట్రో ఉంది, బీభత్సంగా ఎక్కేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కిచ్చేస్తున్నావు నువ్వు. వీడు ఆమెకి తగులుతున్నాడు, ఆమె వీడికి తగులుతుంది. బస్సులు అంతే. బిగ్ బాస్ హౌస్లో 20 మందిని పంపిస్తారు. అదొక పెద్ద హౌస్, అది ఇరుకు గది కాదు, చీకటి గది అంతకంటే కాదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అసలు మనం ఎలా చెప్పాలి, కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినట్టు, లేదా ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉందా, అక్కడికి వెళ్ళినట్టు అంతే. ఇంకా చెప్పాలి అంటే మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు క్లాసెస్కి, అక్కడ అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. స్విమ్మింగ్ నిండుగా కంచిపట్టు చీర కట్టుకొని వాళ్ళు చేయరు, హెవీ గాగ్రా చోలి వేసుకొని చేయరు. సీరియస్లీ, వీడైనా సరే పెద్ద షేర్వాణి వేసుకొని, మాన్యవ డ్రెస్ వేసుకొని, అది పెట్టుకొని చేయడు కదా. స్విమ్మింగ్ అంటే ఒక స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక సెమీ న్యూ డ్రెస్సే ఉంటుంది. అక్కడ మీరు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళి పద్ధతిగా వెళ్తారు, పద్ధతిగా వస్తారు. అంతేగాని అమ్మాయిలతో అబ్బాయిలతో వెకిలి వేషాలు వేయరు నాకు తెలిసినంతవరకు. జిమ్ములు ఉన్నాయి, యూనిసెక్స్ జిమ్స్ ఉన్నాయి, కొంచెం ఒళ్ళు కనబడే లాంటి బట్టలతోనే అమ్మాయిలు వ్యాయామం చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. సెలూన్స్ ఉన్నాయి, యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి. నీ పక్కనే అమ్మాయి ఫేషియల్ చేసేటప్పుడు మొత్తం ఇక్కడ వరకు టవల్ పెట్టేసి చేస్తారు, అక్కడ వాళ్ళకి కటింగ్లు అవి ఇవే అట్లాగే చేస్తారు. నెక్స్ట్ ఇంకా బోల్డ్, 1 కాదు 2 కాదు చెప్పుకోవాలి అంటే.
నీకు అభ్యంతరం ఉంది, ఇవన్నిటి మీద అభ్యంతరం ఉండాలి. బిగ్ బాస్ హౌస్ మీదనే ఎందుకు నీకు అభ్యంతరం వచ్చింది? అంటే నీకు ఒక అడ్రస్ కోసం ఆ అడ్రస్ని టార్గెట్ చేసావు. అంటే ఇప్పుడు మీరు అన్ని చెప్పిన ఎగ్జాంపుల్స్ కొంత పరిమితికి మాత్రమే, అంటే కొంతమంది దృష్టిలో ఇప్పుడు ఒక మహా అయితే మీరు అందాక బస్ ఎగ్జాంపులా, ఈ స్పా ఎగ్జాంపులా, వాట్ ఎవర్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీరు చెప్పింది అది కొంతమంది దృష్టికి మాత్రమే పడుతుంది. బట్ బిగ్ బాస్ అనేది మాత్రం కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేరువవుతుంది టెలివిజన్ త్రూ. అదే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఈ బస్ జర్నీలు, ఈ ట్రైన్ జర్నీలు అనేవి రోజు జరిగేవే, ప్రతిరోజు జరిగేవే. మండే టు సాటర్డే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు మెట్రోలో ఎంఎంటీఎస్ రోజు వెళ్ళేవే, బస్సులు రోజు వెళ్ళేవే. బిగ్ బాస్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మహా అయితే 3 నెలలు ఉంటుంది. మొదటి రోజు ఉన్న సంత అంతా లాస్ట్ వరకు ఉండరు. ఒక్కొక్కరు పోతా 5 4 మిగులుతారు లాస్ట్కి. సగం నెల 45 రోజులు అయితే సగం మందే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే బిగ్ బాస్ని టార్గెట్ చేయడం అంటే, నువ్వు అన్నావు కదా కొన్ని కోట్ల మందికి చేరువవుతుందని. ఆ కోట్ల మందికి చేరువయ్యేదాన్ని టార్గెట్ చేస్తేనే కదా నేను కూడా కొన్ని కోట్ల మందికి చేరువవుతా. అందుకు అడ్రస్ లేని వాళ్ళు చేసే పని ఇది, వాళ్ళకి అడ్రస్ కోసం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అనగానే మనం ఏం చేస్తాం, ఇట్లా బయట ఫుటేజ్ ఏం లేదు. మోస్ట్లీ అన్ని లైవ్ ఛానళ్ళు పిలిచేస్తాయి, రండి కూర్చోండి, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు, అసలు మా ఏందంటే అని ఏదో చెప్తా ఉంటారు. దేంట్లో కూడా ఒకటి ఉండదు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏంటి ఒక్కటి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ఒకటి, దివ్యల మాధురి గారు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉన్న సంబంధం అనేది అది సమాజం యాక్సెప్ట్ చేయదగింది కాదు. అయినా కూడా ఆవిడ తీసుకొచ్చారు. అదే చిట్టి పికిల్స్ ఆవిడ ఏంటంటే విపరీతమైన నెగిటివిటీ, అంటే జనాల నుంచి నెగిటివిటీ త్రూ అయినటువంటి సెలబ్రిటీస్ని లోపలికి తీసుకొచ్చేది ఏంటి అనేది వాళ్ళ. సో ఇప్పుడు జనాల త్రూ నెగిటివిటీ మూటగట్టుకుంటే అమ్మాయి నెగిటివా? మీరు వేసిన ముద్ర అదేనా? వాళ్ళ అదే జనాల నుంచి నెగిటివిటీ మూట కట్టుకుంది. ఆ అమ్మాయి నిజంగా నెగిటివా పాజిటివా తేల్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్కి వచ్చింది అనా. ఇప్పుడు జనాల నుంచి నెగిటివిటీ మూట కట్టుకుంటే ఆమె నెగిటివే. నువ్వు నెగిటివ్గా కామెంట్ పెడితే వాళ్ళు నెగిటివ్. నువ్వెవరు డిసైడ్ చేయడానికి వాళ్ళు నెగిటివ్ అని? దివ్యల మాదిరి నెగిటివ్ అని, వాళ్ళ బంధం మేము యాక్సెప్ట్ చేయమని మీరెవరు చెప్పడానికి? సుప్రీంకోర్టే చెప్పింది అలా తిరగడంలో తప్పు లేదని. మరి వీడెవడు చెప్పడానికి? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు బాగున్నప్పుడు వీళ్ళకేంటి?